నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరించిపోతున్న పెయింటింగ్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో సూక్ష్మ కళాకారులుగా రాణిస్తున్న పరిమళ సురేష్, ఆయన భార్య సుగుణమ్మ. అలిపిరి వద్ద 1000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం కట్టబెట్టడం సరికాదు. తిరుపతిలోని టీటీడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మరియు పారిశుద్ధ్య కార్మికులతో ధర్నా నిర్వహించిన మాజీ ఎంపీ చింతామోహన్. ఏపీ రెవెన్యూ జేఏసీ తిరుపతి జిల్లా చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపికైన చిలుకూరు తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి. జేఏసీ చైర్మన్ గోపీనాథ్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, సహచర అధికారులు, శ్రేయోభిలాషులు. విశ్వనాథునికి ఘనంగా వైశాఖ మాస ఏకాదశి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం. మనుబోలులోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. అంతరించిపోతున్న పెయింటింగ్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కోరారు. ఆయన భార్య సుగుణమ్మ సూక్ష్మ కళాకారునిగా రాణిస్తూ ఉండడంతో వారు మీడియాతో మాట్లాడారు. మనుబోలు అంబేద్కర్ నగర్ కు చెందిన పెయింటర్ పరిమళ సురేష్, ఆయన భార్య సుగుణమ్మ సూక్ష్మ కళాకారునిగా రాణిస్తున్నారు. సురేష్ దేవాలయాలపై దేవుని ప్రతిమలు చిత్రీకరిస్తూ సజీవ కళను గుర్తుకు తెస్తాడు. ఆ శిల్పాలను చూస్తే జీవకళ కనిపిస్తుంది. సుగుణమ్మ కుండలు మరియు కొబ్బరికాయలపై బొమ్మలు గీస్తుంది. పెళ్లి కానుక పేరుతో కొబ్బరికాయపై వేసిన పెయింట్ అందరిని ఆకట్టుకుంది. తన వృత్తిని నలుగురికి పంచిపెడుతూ పెయింట్స్ ఎలా వేయాలి, ఎలా వేస్తే ఆకర్షణీయంగా ఉంటాయో శిక్షణ ఇస్తున్న ఈ దంపతులను అందరూ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మనుబోలు మండల పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ మీడియాతో మాట్లాడుతూ అంతరించిపోతున్న పెయింట్స్ రంగానికి ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. పెయింటర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నా పేరు పరిమళ సురేష్ కుమార్. మాది మనుబోలు మండల పెయింటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అలాగే పెయింటింగ్ అంటే మాకెంతో ప్రేమ, ఇష్టం. టెంపుల్ పెయింట్ చేయడం, ఒక డిజైన్ వర్క్ చేయడం, ఇంటి ముందు భాగంలో బొమ్మలు చేయడానికి ఎంతో ఇష్టపడతా ఉంటారు. అలాగే మా భార్య పరిమళ సుగుణమ్మ, ఈమె చిన్నప్పటి నుంచి సూక్ష్మ కళలో ఎంతో నైపుణ్యత సాధించింది. అలాగే కొన్ని పెయింటింగ్ వర్క్, డిజైన్ వర్క్ చేసిన దాంట్లో, అలాగే తను పెయింటింగ్ నేర్పించడంలో పాట్ పెయింటింగ్, అలాగే మన టెంకాయల మీద డిజైన్ చేయడం, అలాగే కొన్ని క్లాసులు ఏర్పాటు చేసి ప్రతి సమ్మర్ లోను కొంతమంది ప్రతి ఊరు వెళ్లి పెయింటింగ్ ఎలా చేయాలి, పాట్ పెయింటింగ్ ఎలా చేయాలి ఒకప్పుడు చెప్పేది. ఇప్పుడు అది అంతరించిపోవడంతో కొంచెం బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కళని ఎంతో వినియోగించుకొని నైపుణ్యత సాధిస్తే ఇంకా బాగుంటుందని మనవి. అలాగే ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని గుర్తించి ఈ నైపుణ్యత కళాకారులను ప్రభుత్వం గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తే మరి ఇంకెంతో ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం. అలిపిరిలో పునర్జన్మ పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలిపిరి వద్ద 1000 కోట్ల రూపాయల విలువైన భూములను 3 కోటీశ్వర్లకు ఒక్కొక్కరికి 30 ఎకరాలు టీటీడీ భూములు కట్టబెట్టారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. దేవలోక్, ట్రైడెంట్, ఓబరాయ్కి ఇచ్చిన భూములు నెల రోజుల్లోపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తేజవతి, మునిశోభ, సమీవుల్లా, దాసరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 8 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు. 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీళ్ళకి 30,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వాలి. నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను, మీరు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఇవ్వటం లేదు. 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. మే 31వ తారీఖు లోపల ఈ బకాయిలన్నీ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, తప్పదు. మరి రెండవది
పిఆర్సి పే రివిజన్ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం 1958లో ఈ పిఆర్సీని తీసుకొని వచ్చింది బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 5 సంవత్సరాలకు ఒక్కసారి పిఆర్సీ వేయాలి. ఈ పిఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. నేను విమర్శిస్తున్నా సున్నితంగా. వెంటనే పిఆర్సీని రేపు రాబోయేటువంటి మంత్రి మండలిలో పెట్టి వెంటనే పిఆర్సీని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, రెండో విషయం మరి రాజధాని నగరం శాశ్వత రాజధానిగా తిరుపతి రాజధాని నగరం కాబోతుంది. శాశ్వతంగా తాత్కాలిక రాజధానులు వచ్చాయి. కర్నూలు, హైదరాబాదు, తుళ్ళూరు, ఇప్పుడు చంద్రావతి మరి రాబోతున్నాయి. బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిందల్లా జరుగుతూ ఉంది. పంది కడుపులో ఏనుగు పుడుతుందంటే మొన్న ఎక్కడో పుట్టిందంటే ఏనుగు. మరి ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అవి తీరుతుందని తెలియజేస్తున్నా. ఎవరు ఆపలేరు. చంద్రావతి తాత్కాలికం. లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు, లక్షల ఎకరాలు తీసుకొస్తున్నాడు. రైతులకు నేను వినయంగా సున్నితంగా తెలియజేస్తున్నాను, మీరు ప్రమాదంలో ఉన్నారని. మూడో విషయం, నాయుడుపేటలో పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గత 3 రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు, రైతులు డీజిల్ మరియు పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులు వరి నాట్లకు అవసరమైన నీరు అందించకపోతే వరి నాట్లు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేని సమస్యతో అటు వాహనదారులు, ఇటు రైతులు నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో సెజులు ఉండడంతో ఫ్యాక్టరీలకు వెళ్లే ప్రజలు ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రెవెన్యూ జేఏసీ తిరుపతి జిల్లా చైర్మన్ గా చిల్లకూరు తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా జేఏసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జేఏసీ చైర్మన్ గా ఎంపికైన తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డిని రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, సహచర అధికారులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఆజాద్ సెంటర్ లో అమరవీరుల స్మారక స్తూపం మరియు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని, ఎందరో మహానుభావులు ముస్లిం సోదరులు, హిందూ సోదరులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని తెలియజేశారు.
ఈరోజు ఆజాద్ సెంటర్లో స్వాతంత్ర సమరవీరుల స్మారక స్తూపాన్ని అదేవిధంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వేదిక మీద ఉండేటటువంటి వివిధ పార్టీల నాయకులు పెద్దలు అందరికీ కూడా వేదిక ముందుండేటటువంటి ముస్లిం సోదరులు హిందూ సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక గొప్ప రోజు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మీరు అక్కడ చూసేటటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్, అదేవిధంగా ఆయన 1920లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి విద్యాశాఖ మంత్రి కూడా దేశానికి ఆయన అవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని వేదికను అలంకరించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి దేశంలో ఎంతో మంది ప్రాణ త్యాగాల తర్వాత ఈ స్వాతంత్రం వచ్చిందనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులైతేనేమి హిందువులైతేనేమి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర ఠాగూర్గా పిలువబడే బెజవాడ గోపాలరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మహిళలు చదువుకోవాలని ఈరోజు మనం చూస్తున్నటువంటి కస్తూర్బా బాలికల విద్యకు సంబంధించి కొనక కనకమ్మ గారు అప్పట్లోనే భూమిని విరాళంగా ఇచ్చి మహిళలకి విద్య అవసరమని ఆనాడే చెప్పినటువంటి వ్యక్తి. ఎంతో మంది త్యాగాల ఫలితం. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే హిందువులు ముస్లింలు ఐక్యంగా కొట్లాడితేనే ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1920లో మహాత్మా గాంధీ నెల్లూరుకు విచ్చేసినప్పుడు మహాత్మా గాంధీ గారికి స్వాగతం పలికిన వాళ్ళలో నెల్లూరు గడ్డ మీద హిందువులు ఎంతమంది ఉన్నారో ముస్లింలు కూడా అంతమంది ఉన్నారు. ఈరోజు ముస్లింల యొక్క దేశభక్తిని ప్రశ్నించేటటువంటి రోజుల్ని మీరు చూస్తున్నారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పే సమాధానం ఒకటే: స్వాతంత్రం వచ్చింది, భారత్ పాకిస్తాన్ విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు ముస్లింలు ఎవరైనా పాకిస్తాన్కి వెళ్లే వాళ్ళు ఉంటే స్వేచ్ఛగా వెళ్లవచ్చని ఆనాడు చెప్తే దాదాపు 3,50,00,000 మంది మేము ఈ భారత గడ్డపైన పుట్టాం. మనుబోలు చెల్లపల్లి రైల్వే గేటు సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం వైశాఖ మాస ఏకాదశిని పురస్కరించుకుని మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. స్వామివారిని విశేషంగా అలంకరించి సహస్ర తామర పువ్వులతో అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. रोहन नामदेश्याः प्रीति नामदेश्याः परेदभ्यनेभ्यः नमः दर्शपूर्णमां छन्दः रुद्राशीर्वदे रुद्राग नमस्ते उदराय सर्वधर्म अयेंग सर्वाण्यं यमहुषं दाहज्यः उदयनं विचारत चाकजाकजीः नमस्कार ज्योतिकाय नमस्कार प्रबन्धनमस्तमोहन्न योर्नानि योग्य प्रथमाय तमो हासवे झाधिरामगन्मन्येन नानाविधपरिमल विशाचो दन्ता नमो धुमुद्याय येषां पुरुषाणां येषां भेर्मा रोम ओम नमो भवाय रुद्राय नमः शिवाय नमः श्रावे अस्मिन्नादुरं शंकर पाहिमां पाहि येषां भेर्मा रोमा येषां विचरा నీళ్ళు పోయినా పిలువబల్లే ఉంది ओ यो भामायतनं भेद आयतनभान् भवने ॐ संवत्सरो पुष्पभान् प्रजाभान् पशुमान् भवति य एवं वेद योगाधाचाय नमः ॐ नमः
पार्वतीपतये हर हर महादेव प्रत्येवतिष्ठति राजाधिराजाय प्रसज्य नमः पार्वती पुनरहर महादेव शंभो शंकर ब्रह्मपुरा शोभितलिंगं दक्षशुयज्ञविनाशकलिंगं तत्परमामि क्षत्रियायुधं त्रिजन्म पापसंहारं एकविल्वं शिवार्पणं दिशाङ्गै बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं गन्धिकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् शिवं भगोपदेतनुः शिवाजरध्यायाजपतयानोर्धमुदय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరించిపోతున్న పెయింటింగ్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మనుబోలులోని అంబేద్కర్ నగర్లో సూక్ష్మ కళాకారులుగా రాణిస్తున్న పరిమళ సురేష్, ఆయన భార్య సుగుణమ్మ. అలిపిరి వద్ద 1000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం కట్టబెట్టడం సరికాదు. తిరుపతిలోని టీటీడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మరియు పారిశుద్ధ్య కార్మికులతో ధర్నా నిర్వహించిన మాజీ ఎంపీ చింతామోహన్. ఏపీ రెవెన్యూ జేఏసీ తిరుపతి జిల్లా చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపికైన చిలుకూరు తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి. జేఏసీ చైర్మన్ గోపీనాథ్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, సహచర అధికారులు, శ్రేయోభిలాషులు. విశ్వనాథునికి ఘనంగా వైశాఖ మాస ఏకాదశి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం. మనుబోలులోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలుస్తున్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.